గుణపాఠం రాసినవారు ఎంవివి సత్యనారాయణ గారు. వడ్రంగి సాంబయ్యకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు శివరాముడు నగరంలో వర్తకుల కింద పనిచేస్తున్నాడు. రెండోవాడు గోవిందుడు తండ్రిలాగే వడ్రంగా నేర్చుకుని ఇంటి దగ్గరే ఉండి తండ్రికి సహాయం చేస్తున్నాడు. గోవిందుడు తన అన్నను చూడటానికి నగరం వెళ్ళిన సమయంలో సాంబయ్యకు గుండుపోట వచ్చింది. గోవిందుడు తిరిగి వచ్చేదాకా తాను బతకననిపించి సాంబయ్య తన పొరుగున ఉన్న గొప్ప షావుకారు భూషయ్యను పిలిపించి అతనికి ఒక సంచి ఇస్తూ, ఇందులో 5,000 రూకలున్నాయి. వీటిని నా కొడుకులకు ఇచ్చి దీని మూలంగా వాళ్ళు సోమరులైపోకుండా సుఖంగా బతికేటట్టు మీరు చూడాలి అని వేడుకున్నాడు. భూషయ్య ఒప్పుకొని ఆ డబ్బు సంచి తీసుకుని తన ఇంట్లో పెట్టి మళ్ళీ వచ్చేసరికి సాంబయ్య ప్రాణం పోనే పోయింది. వెంటనే నగరంలో ఉన్న సాంబయ్య కొడుకులకు కబురు వెళ్ళింది. వాళ్ళు వచ్చి తండ్రికి ఉత్తర క్రియలు చేశారు. వాళ్లకు అలమరులో తండ్రి రాసి పెట్టిన చీటీ ఒకటి కనపడింది. భూషయ్యకు కబురు పెట్టకముందే సాంబయ్య తన కొడుకుల పేర ఒక చీటీ రాసి పెట్టి దాన్ని అలమారులో ఉంచాడు. నేను చాలా కాలంగా పోగు చేసిన డబ్బు 5,000 ఉన్నది. దాన్ని షావుకారు భూషయ్య గారికి ఇస్తాను. మీరు ఆయన సలహా ప్రకారం దాన్ని వినియోగించుకుని సోమరులు కాకుండా సుఖంగా బతకండి అని ఆ చీటీలో ఉన్నది. సాంబయ్య కొడుకులు ఆ చీటిని తీసుకుపోయి భూషయ్యకు చూపితే భూషయ్య ఎంతో నొచ్చుకున్నట్టు నటిస్తూ, పాపం మీ నాయన నాకు డబ్బు ఇద్దామనుకున్నాడు కాబోలు. కానీ ఇచ్చేలోపునే మృత్యువు పిలుచుకుపోయింది. ఇల్లంతా జాగ్రత్తగా వెతకండి అని సలహా ఇచ్చాడు. మోసం తలపెట్టి భూషయ్య అబద్ధం ఆడుతున్నాడని సాంబయ్య కొడుకులు తెలుసుకున్నారు. ఎందుకంటే సాంబయ్య చావక ముందే ఒకసారి భూషయ్య వచ్చి సాంబయ్యతో ఏదో రహస్యంగా మాట్లాడి వెళ్ళినట్టు, రెండోసారి భూషయ్య వచ్చినప్పుడు మాత్రం సాంబయ్య చనిపోయి ఉన్నట్టు వాళ్లకు తెలిసింది. సాంబయ్య భూషయ్యకు డబ్బు ఇచ్చే ముందు చీటీ రాసి ఉండవచ్చు కానీ చచ్చే ముందు డబ్బు ఇచ్చాడనటానికి సందేహం లేదు. ఇంట్లో ఎక్కడా అంత పెద్ద మొత్తం కనపడలేదు. సాంబయ్య కొడుకులు భూషయ్యకు గుణపాఠం నేర్పటానికి నిశ్చయించుకుని అందుకు ఒక పథకం కూడా వేసుకుని భూషయ్య మాటలు నమ్మినట్టు నటించారు. శివరాముడు భూషయ్య వద్దకు వెళ్ళి, మా నాన్న పోతూ పోతూ మిమ్మల్ని చూపాడు. ఇప్పుడు మీరే మాకు పెద్ద దిక్కు. మా గోవిందుడు వడ్రంగం చేసుకుంటూ ఇక్కడే ఉంటానంటున్నాడు. వాణ్ణి ఒంటరిగా విడిచిపోలేను. నాకు కూడా ఇక్కడే పొట్టపోసుకునే మార్గం ఏదన్నా చూపండి అని అడిగాడు. మా ఇంటి జమా ఖర్చులు చూస్తూ నా దగ్గరే పని చెయ్యి. ఆ మాత్రం సహాయం చేయలేనా అన్నాడు భూషయ్య. శివరాముడు భూషయ్య ఇంట చేరి ఇంట్లో అందరి విశ్వాసానికి పాత్రుడయ్యే విధంగా నడుచుకుంటూ వాళ్ళ కుటుంబంలో మనిషిలాగా అయిపోయాడు. అతనికి ఆ ఇంటి గుట్టుమట్లు అన్నీ తెలిసిపోయాయి. భూషయ్య తన డబ్బు యావత్తు ఒక భోషాణం పెట్టెలో పెట్టి దాన్ని నలుగురు తిరిగే నట్టింటే ఉంచి అందులో పాత బట్టలు ఇతర విలువలేని వస్తువులు తప్ప ఇంకేమీ లేనట్టు దానిమీద ఒక పాత బట్ట కప్పి ఉంచేవాడు. అయితే ఇంటివారిలో ఎవరో ఒకరు అస్తమానము ఆ భోషాణాన్ని ఒక కంట కనిపెట్టే ఉండేవారు. శివరాముడు అవకాశం దొరికినప్పుడు ఆ భోషాణం పెట్టె కొలతలు రాసి పెట్టుకున్నాడు. ఒకనాటి రాత్రి భూషయ్య ఇంటి తలుపు ఎవరో తట్టారు. భూషయ్య నిద్రకళ్ళ లేచి తలుపు తీశాడు. బయట ఎవరో రాజకుమారుడిలాగా బట్టలు వేసుకుని ఉన్నాడు. అతని వెనుక చీకట్లో కొందరు మనుషులున్నారు. రాజకుమారుడు భూషయ్యకు నమస్కరించి, ఈ ప్రాంతంలో మిమ్మల్ని మించిన ధనికుడు లేడని విన్నాం. మాది పొరుగు రాజ్యం. అకస్మాత్తుగా మాకు ఆపద వచ్చి పడింది. నేను కొంత సొత్తు దక్కించుకుని బయటపడ్డాను. నా ధనమంతా ఈ పెట్టెలో ఉన్నది. దాన్ని మీ వద్ద దయ ఉంచి భద్రపరిచినట్టయితే మంచి రోజు రాగానే నేనే వచ్చి పట్టుకుపోతాను. మీరు ఈ సహాయం చేసినట్టయితే మీ ఉపకారం మర్చిపోను అన్నాడు. అప్పుడు గాని భూషయ్య పెట్టెను చూడలేదు. అది బయట అరుగు మీద పెట్టి ఉన్నది. దానిమీద మక్మల్ గుడ్డ కప్పి ఉండటం చేత చీకట్లో కలిసిపోయింది. భూషయ్య పెట్టెను తన ఇంట ఉంచుకోటానికి ఒప్పుకున్న మీదట రాజకుమారుడి మనుషులు ఆ పెట్టెను లోపలికి తెచ్చారు. అది కూడా భోషాణం పెట్టె. భూషయ్య తన పెట్టెను జరిపి చోటు చేసి రాజకుమారుడి పెట్టెను తన భోషాణం పెట్టె పక్కనే పెట్టించాడు. రాజకుమారుడు సెలవు పుచ్చుకొని తన మనుషులతో వెళ్ళిపోయాడు. భూషయ్య తన అదృష్టాన్ని తలుచుకుని మురిసిపోతూ పడుకున్నాడు. ఈ రాజకుమారుడికి మంచి రోజులు రాకపోతే ఆ పెట్టె తనదే. ఒకవేళ మంచి రోజులు వస్తే తనకు జీవితాంతము ఆ రాజకుమారుడి అండ ఉంటుంది. ఇలా అనుకుంటూ భూషయ్య నిద్రలోకి జారాడు.
తర్వాత కొద్దిసేపటికి రాజకుమారుడి పెట్టె మీద ఉన్న మక్మల్ గుడ్డ జారి కింద పడింది. దాని తలుపు పైకి లేచింది. అందులో నుంచి గోవిందుడు పైకి వచ్చాడు. వాడు మళ్ళీ ఆ పెట్టెను మూసి భూషయ్య పెట్టె మీది పాతగుడ్డ దానిమీద కప్పి, తన పెట్టె మీద ఉండిన మక్మల్ గుడ్డను భూషయ్య పెట్టె మీద కప్పి నిశ్శబ్దంగా దొడ్డి తలుపు తెరుచుకుని వెళ్ళిపోయాడు. భూషయ్య మంచి గాఢ నిద్రలో ఉండగా ఎవరో కొట్టి లేపారు. భూషయ్య ఉలిక్కిపడి లేచి కూర్చొని తన మంచం పక్కన ఎవడో సాయుధభటుడిలాంటివాడు ఉండటం చూసి కంగారు పడుతూ, "ఎవరు మీరు? లోపలికి ఎలా వచ్చారు?" అని అడిగాడు. భటుడు పరుషంగా, "నేను ప్రశ్నలడుగుతాను, నువ్వు చెప్పు. పొరుగురాజు కొంతసేపటి కింద మీ ఇంటికి వచ్చి 2 పెట్టెలు మీ ఇంట దాచినట్టు తెలిసింది. వాణ్ణి వెతికి పట్టుకోమని కొత్త రాజుగారి ఆజ్ఞ" అన్నాడు. భూషయ్య వణికిపోయాడు. "ఆ రాజు అప్పుడే వెళ్ళిపోయాడు. మా ఇంట ఏదో పెట్టె ఉంచాడు. అందులో ఏమున్నదో నాకు తెలీదు. కావలిస్తే ఆ పెట్టె తీసుకుపో బాబూ" అన్నాడు అతను. భటుడు పక్కపక్కనే ఉన్న 2 భూషణాలు పెట్టెలు చూసి, "ఈ 2 వాడివే" అన్నాడు. అందులో సాదా బట్ట కప్పినది తనదని, మక్మల్ బట్ట కప్పినది మాత్రమే ఆ రాజుదని భూషయ్య ప్రమాణాలు చేసిన మీదట భటుడు, "సరే, పెద్ద మనిషివని నీ మాట నమ్ముతున్నాను" అంటూ కేకపెట్టి మనుషులను లోపలికి పిలిచి మక్మల్ బట్ట కప్పి ఉన్న భూషణం పెట్టెను పట్టించుకుపోయాడు. ఆ పెట్టెలోనే భూషయ్య ధనమంతా ఉన్నది. చాలాసేపటికి భూషయ్య తేరుకొని పెద్ద ఆపద తప్పిందనుకుంటూ పాతగుడ్డ తొలగించి భటుడు వదిలిపోయిన భోషాణం పెట్టె మూత ఎత్తాడు. అందులో ఏమీ లేదు. డబ్బంతా పోయినందుకు తెల్లవారిన దాకా ఇంటిల్లిపాతి శోకాలు పెట్టారు. తెల్లవారి శివరాముడు వచ్చి జరిగిన సంగతి విని తాను కూడా శోకాలు పెట్టి, "ఇంక నేను మీ ఇంటి జమా ఖర్చులు ఏం చూసేది? ఉన్నదంతా ఖర్చే అయిపోయింది" అని కళ్ళు తుడుచుకుంటూ సెలవు పుచ్చుకున్నాడు. తర్వాత కొద్ది రోజులకే సాంబయ్య రహస్యంగా దాచిన డబ్బు కొడుకులకు దొరికిందని ఊళ్ళో పుకారు లేచింది. శివరాముడు ఆ డబ్బుతో వర్తకం మొదలుపెట్టాడు కూడా. బేతాళ కథలు, దివ్యజ్ఞానం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, మనుషులు అజ్ఞానులు కావటమే కాక వాళ్ళు పరిపూర్ణ జ్ఞానాన్ని గౌరవించలేరు. అందుకు నిదర్శనంగా నీకు దివ్య జ్ఞానానికి జరిగిన అన్యాయం గురించి చెబుతాను. శ్రమ తెలియకుండా విను" అంటూ ఇలా చెప్పసాగాడు. దివాకరుడనే రాజు కాంచనపురాన్ని పరిపాలిస్తుండగా ఆ నగరానికి ఒక సాధువు వచ్చి నగరం వెలుపల ఉన్న వనంలోని ఒక కుటీరం నిర్మించుకున్నాడు. ఆ సంగతి తెలిసి నగర పౌరులు ఆయనను చూడబోయి ఆయనతో తమ కష్టసుఖాలు చెప్పుకొని ఆయన సలహా కోరారు. ఆయన ప్రతి ఒక్కరికి వాళ్ళ కష్టాలు ఎలా ఎప్పుడు తొలగిపోతాయో, అసలు పోతాయో పోవో, వాళ్ళ ప్రయత్నాలు ఫలిస్తాయో ఫలించవో చూసినట్లు చెబుతూ వచ్చాడు. దివ్యజ్ఞాని గురించి రాజుదాకా వెళ్ళింది. ఆయనకు విధిలో పూర్తి విశ్వాసం ఉన్నది. ప్రతి ఒక్కరికి రాసిపెట్టి ఉన్నట్టే జరుగుతుంది. దాన్ని తప్పించటం ఎవరి తరం కాదు. అలాటప్పుడు ఈ దివ్యజ్ఞాని లాంటివాడు జరగబోయేది తెలుసుకోగలిగినంత మాత్రాన అది జరగటం మానదు కదా! కానీ దివాకరుడి మంత్రి సుదర్శనుడికి భవిష్యత్తు తెలియటం వల్ల లాభం ఉండవచ్చు అనిపించింది. సుదర్శనుడి కొడుకు పుట్టినది లగాయత్తు రోగిష్టిగా ఉంటున్నాడు. వైద్యులు వాణ్ణి బాగు చేయలేకపోతున్నారు. దివ్యజ్ఞాని ఏమైనా సహాయపడగలడేమోనని ఆయన ఆశపడ్డాడు. మంత్రి చెప్పినది విని దివ్యజ్ఞాని, "నీ కొడుక్కు గ్రహదోషం ఉన్నది. నేను చెప్పిన విధంగా శాంతి జరిపించు. కుర్రవాడు ఆరోగ్యవంతుడవుతాడు" అన్నాడు. ఆయన చెప్పినట్టే సుదర్శనుడు శాంతి జరిపించేసరికి అతని కొడుకు నెల రోజులలో సంపూర్ణారోగ్యం పొందాడు. సుదర్శనుడు దివ్యజ్ఞానికి అంతులేని కట్నాలు, కానుకలు తీసుకుపోయాడు. "అన్నీ విడిచిపెట్టిన వాడికి ఈ బహుమానాలు దేనికి నాయనా? నాకేమీ వద్దు" అని దివ్యజ్ఞాని వాటిని నిరాకరిస్తూ మంత్రికి ఒక ఔషధాన్ని ఇచ్చి, ఎవరినైనా నాగుపాము కరిస్తే వారికి ఆ ఔషధం వేసి బతికించవచ్చునని చెప్పాడు. పాముగండం ఎవరికి ఉంటుందో అనుకుంటూ మంత్రి ఇంటికి వెళ్ళాడు. మర్నాడు ఉదయం మసక వెలుతురులో ఆయన తన ఇంటి నుంచి బయటకు వస్తూ నాగుపామును తొక్కి కాటు తిన్నాడు. దివ్యజ్ఞాని ఇచ్చిన ఔషధం అతని ప్రాణాన్ని కాపాడింది. ఇది తెలిసిన మీదట రాజుకు దివ్యజ్ఞాని గురించి ఆసక్తి కలిగింది. ఆయన భవిష్యత్తును తెలుసుకోవటమే కాక మార్చను కూడా కలడా? ఈ అనుమానాన్ని తీర్చుకోదలచి దివాకరుడు ఒకసారి వేటకు బయలుదేరిపోతూ దారిలో దివ్యజ్ఞాని కుటీరం దగ్గర ఆగి ఆయన దర్శనం చేసుకుని,
స్వామీ, వేటాడబోతున్నాను. వేట ఎలా సాగుతుంది అని అడిగాడు. ఇవాళ నువ్వు ఒక్క జంతువును కూడా కొట్టలేవు అన్నాడు దివ్యజ్ఞాని. రాజు వేటలో సిద్ధహస్తుడు. వేటకు పోయి అనేక జంతువులను కొట్టకుండా ఆయన ఏనాడూ తిరిగి రాలేదు. ఈ దివ్యజ్ఞానికి భవిష్యత్తు కూడా అంత బాగా తెలీదులాగుంది అనుకుంటూ ఆయన అరణ్యంలోకి వెళ్ళాడు. అయితే దివ్యజ్ఞాని చెప్పినది అక్షరాలా నిజమైంది. ఆ రోజు రాజుకు ఒక చిన్న చెవుల పిల్లి కూడా అందలేదు. ఇది జరిగిన కొద్ది రోజులకే దివాకరుడికి పొరుగురాజుతో యుద్ధం దాపురించింది. పొరుగురాజు బలవంతుడు. దివ్యజ్ఞాని సలహా తీసుకుందామని రాజు వెళ్ళి అడిగితే, దివ్యజ్ఞాని యుద్ధం చెయ్యి నాయనా, నీకు జయం తేలికగా లభిస్తుంది అన్నాడు. ఈసారి కూడా దివ్యజ్ఞాని జోస్యం అక్షరాల నిజమైంది. బలవంతుడినన్న అహంకారం వలనో ఏమో పొరుగురాజు వ్యూహరచన అశ్రద్ధగా చేసి కొద్ది గడియలలో చావు దెబ్బతిని పారిపోయాడు. తర్వాత రాజుకు, మంత్రికి దివ్యజ్ఞాని గురించి చర్చ జరిగింది. దివ్యజ్ఞానికి భవిష్యత్తు తెలుసును. దాన్ని మార్చే శక్తి ఆయనకు లేదు. నీ కొడుకును ఆరోగ్యవంతుణ్ణి చేశాడని, నిన్ను పాముగండం నుంచి కాపాడాడు కనుక ఆయనకు భవిష్యత్తును మార్చే శక్తి ఉన్నదనుకుంటున్నావు. కానీ అనేక మందికి రోగాలు నయం కావని, అపజయాలు తప్పవని ఆయన చెబుతున్నట్టు నాకు తెలుసు. నీ కొడుకు ఆరోగ్యం బాగుపడబోతుందని, పాము కాటు వల్ల నీకు ప్రాణహాని లేదని ఆయనకు ముందే తెలుసు అన్నాడు రాజు. రాజు ఇలా అన్న మీదట మంత్రి, దివ్యజ్ఞాని ప్రజలకు చేస్తున్న మేలు గురించి, ఆయన దివ్యజ్ఞానం ప్రభావం ప్రజల మీద ఎలా ఉంటుందన్న విషయం గురించి శ్రద్ధగా ఆరాలు తీయసాగాడు. రాజు చెప్పిన మాట నిజం. దివ్యజ్ఞాని కొందరికి కష్టాలు ఏ రూపంలో వచ్చేది చెబుతున్నాడు. కొందరికి తమ ప్రయత్నాలు ఫలించవని చెబుతున్నాడు. ఇంకా కొందరికి జరగబోయే మంచి చెబుతున్నాడు. దివ్యజ్ఞాని చెప్పిన మాటలను బట్టి తమ ప్రయత్నాలు ఫలించవని ముందుగానే తెలుసుకున్న వాళ్ళు ప్రయత్నాలు మానేస్తున్నారు. మేలు జరుగుతుందని తెలిసిన వాళ్ళు నిశ్చింతగా చేతులు కట్టుకుని కూర్చుంటున్నారు. ఈ వివరాలు తెలుసుకున్న మీదట ఒక రాత్రి లోకమంతా నిద్రపోతున్న సమయంలో సుదర్శన మంత్రి ఇద్దరు ఆంతరంగికులతో సహా దివ్యజ్ఞాని పర్ణశాలకు వెళ్లి దివ్యజ్ఞానిని నిద్రలేపి రథం ఎక్కమని ఒక అంతరంగికుడి వెంట ఆ రథంలోనే దూరదేశానికి పంపేసి రెండో ఆంతరంగికుడికి దివ్యజ్ఞానిలాగా జుట్టు గెడ్డాలు మీసాలు పెట్టి పర్ణశాలలో ఉంచాడు. మర్నాటి నుంచి జనానికి దివ్యజ్ఞాని చెప్పేవి నిజం కావటం మానేయి. దివ్యజ్ఞానే మారిపోయాడని వారికి తెలీదు. సాధువుకు శక్తులు అంతరించిపోయాయనుకుని జనం క్రమంగా రావటం మానేశారు. ఒక మంచి రోజు చూసి మంత్రిగారి ఆంతరంగికుడు పర్ణశాల పాడుపెట్టి మంత్రి దగ్గరకు తిరిగి వచ్చాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, తనకు ఎంతో మేలు చేయటమే కాక ప్రజలను లేనిపోని శ్రమల నుంచి, దురాశల నుంచి కాపాడుతూ వస్తున్న దివ్యజ్ఞానిని మంత్రి ఎందుకు దూరంగా పంపేశాడు? ఆయన వల్ల ఎవరికీ ఎలాంటి నష్టమూ లేదు కదా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, దివ్యజ్ఞాని భవిష్యత్తును నిజంగా మార్చగలవాడైతే ఆయన వల్ల లాభం ఉండే మాట నిజమే. కానీ రాజు నిరూపించినట్టు ఆయనకు భవిష్యత్తు మాత్రమే తెలుసు. అందువల్ల ప్రజలకు, దేశానికి తీరని నష్టం ఉన్నది. భవిష్యత్తు రూఢిగా తెలిసినప్పుడు మనుషులు ప్రయత్నాలు మానేస్తారు. ప్రయత్నమే మానవ జాతిని ముందుకు నడిపిస్తున్నది. జ్ఞానం అభివృద్ధి కావటానికి విఫల ప్రయత్నాలు కూడా ఎంతగానో తోడ్పడతాయి. విద్య చెప్పే గురువు శిష్యులకు తప్పులు చేసే అవకాశం ఇచ్చి, ఆ తప్పుల ద్వారా వారి జ్ఞానం పెంపొందేటట్టు చేస్తాడు. ఊరికే బోధించి పంపే గురువు శిష్యులను విద్యావంతులను చేయలేడు. బోధ ఎప్పుడూ శిక్షణ కాదు. ప్రజలైనా అంతే. ప్రయత్నం ఫలించదని ముందే తెలిస్తే ప్రయత్నం చెయ్యరు. మంచి జరగబోతుందని నమ్మకంగా తెలిసిన ప్రయత్నం తలపెట్టరు. అలాంటి ప్రజలు ఏదీ సాధించలేరు. వట్టి సోమరిపోతులుగా, జంతు ప్రకృతి గలవారుగా తయారవుతారు. చివరకు జంతువులు కూడా ప్రయత్నం చేస్తాయి. కానీ భవిష్యత్తు రూఢిగా తెలిసిన వారు కృషి మానేస్తారు. అది దేశానికి చాలా నష్టం. అందుకే మంత్రి దివ్యజ్ఞానిని సాగనంపాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. జ్యోతిష్కుడి గీత రాసిన వారు ఏసీ సర్కార్ గారు. సంజయ్ అర్జున్ను తన వెంట తీసుకుని ఊరి బయట ఉన్న మర్రి చెట్టు వైపు పోతూ, నువ్వు కూడా జోస్యం చెప్పించుకోరాదు? 2 రోజుల క్రితం మన ఊరికొక కొత్త జ్యోతిష్కుడు వచ్చాడు. ప్రశ్నకు ₹1/2 తీసుకుంటాడు. కారు చౌక అన్నాడు. తన భవిష్యత్తు తెలుసుకోవటానికి కాదు కానీ,
ఆ జ్యోతిష్కుడి భవిష్యత్తు తెలుసుకోవటానికి వెళ్లి తీరాలని అనుకున్నాడు అర్జున్. అలాంటి వాళ్లను అతను చాలా మందిని చూశాడు. హేతువాదము, కొంత ఇంద్రజాలము తెలియటం చేత అతను ఇలాంటి వాళ్లను ఒకంతట నమ్మడు. ఈ జ్యోతిష్కుడు మోసగాడైతే గ్రామస్తులను వీడి నుంచి కాపాడాలి. అలా కాక వీడు శక్తిమంతుడైతే వీణ్ణి తగిన విధంగా సన్మానించాలి. ఇలా అనుకుని అర్జున్ ఇతర గ్రామస్తులతో కలిసి మర్రి చెట్టు కిందికి వెళ్లి దాని కింద గంభీరంగా కూర్చొని ఉన్న జ్యోతిష్కుణ్ణి చూశాడు. అతను ఎర్ర దోవతి, ఎర్ర చొక్కా ధరించి ఉన్నాడు. అతని జుట్టు దీర్ఘంగా భుజాల మీదుగా వేళ్లాడుతున్నది. అతని వెనుకగా నల్లని పొదలున్నాయి. అతనికి పొదలకు మధ్య ఒక మట్టి వేదిక ఉన్నది. దాని మధ్యగా ఒక ఉక్కు చువ్వ నిలబెట్టి ఉన్నది. వేదికకు ఒక పక్కగా ఎర్ర రంగు పూసిన చిన్న కపాలం ఉన్నది. జ్యోతిష్కుడు ధ్యానంలో నిమగ్నుడై ఉన్నాడు. అతని ముగ్గురు శిష్యులలో ఒకడు చూడవచ్చిన వారిని సోల్పులలో నిలబెడుతున్నాడు. వాళ్ళు 65 మంది ఉన్నారు. అపర్ణాహమే అయినా ఆ మహావృక్షం కింద మసకగా ఉన్నది. జ్యోతిష్కుడు కళ్ళు తెరిచి, మీరంతా మీ భవిష్యత్తు తెలుసుకుందామని వచ్చారు. నిజానికి నాకు జ్యోతిష్యం ఏమీ తెలియదు. జోస్యం చెప్పేది ఈ కపాలం. ఇది నేను పుట్టక పూర్వం ఈజిప్టులో చనిపోయిన ఒక బిడ్డది. ఈ కపాలాన్ని బరువైన బంగారు పెట్టికలో ఉంచి మధ్యధరా సముద్ర జలంలో నిమజ్జనం చేస్తే కాని ఆ బిడ్డకు ఉత్తమ లోకాలు కలుగవు. అందుకోసం నేను డబ్బు పోగు చేస్తున్నాను. అందుచేత మీరు ప్రశ్నకు రూ. 1 ఇయ్యటానికి సంకోచించవద్దు. ఒక్కొక్కరే రండి. సత్యానంద, ఆ కపాలం ఇలాతే అన్నాడు. సత్యానందుడు అందించిన కపాలంలో పైనుంచి కిందికి ఒక రంధ్రం ఉన్నది. దాన్ని అందరికీ చూపించి జ్యోతిష్కుడు కపాలాన్ని సత్యానందుడికి తిరిగి ఇచ్చాడు. సత్యానందుడు దాన్ని వేదిక మీది ఉక్కు చువ్వకు దిగవేశాడు. ఇప్పుడు మీరు ప్రశ్నలు అడగవచ్చు. కపాలం పైకి లేచి పడితే ప్రశ్నకు అవునని సమాధానం, అది కదలకపోతే కాదని సమాధానం అన్నాడు జ్యోతిష్కుడు. సోల్పులో అందరికన్నా ముందున్న వయసు మళ్ళినవాడు జ్యోతిష్కుడి ముందున్న పళ్ళెంలో రూ. 1 వేసి, నేనింకా కొంతకాలం బతుకుతానా అని అడిగాడు. అందరూ కపాలం కేసి చూశారు. చిత్రంగా ఆ కపాలం పైకి లేచి కింద పడింది. ప్రశ్న అడిగినవాడు మరికొంతకాలం బతుకుతాడన్నమాట. అతను జ్యోతిష్కుడికి దండం పెట్టి పక్కకు తొలిగాడు. తర్వాత వాడు రామనాథుడనే రోగిష్టి. వాడు డబ్బు పళ్ళెంలో వేసి, నేను త్వరగా చచ్చిపోతానా అని అడిగాడు. కపాలం కదలలేదు. ఇలా అందరూ ప్రశ్నలడిగి వెళ్ళిపోయిన దాకా అర్జున్ జరిగేదంతా శ్రద్ధగా గమనిస్తూ ఉండి ఆ రాత్రి అంతా దీర్ఘంగా ఆలోచించాడు. ఒక నిర్ధారణకు వచ్చాడు. తెల్లవారగానే అతను జ్యోతిష్కుడిని కలిశాడు. ఏమయ్యా, ఏం కావాలి అని జ్యోతిష్కుడు మృదువుగా అడిగాడు. నా భవిష్యత్తు చెప్పించుకోవాలి అన్నాడు అర్జున్. అందుకు ఇది సమయం కాదు. కపాలం విశ్రాంతి తీసుకుంటున్నది. అందరితో పాటు అపర్ణహంలో రా అన్నాడు జ్యోతిష్కుడు. అర్జున్ పరిసరాలను సూక్ష్మంగా పరిశీలించాడు. అతనికి ఆసక్తి కలిగించినది వేదిక పక్కన ఉన్న చిన్న గుడారం మాత్రమే. జ్యోతిష్కుడు, అతని శిష్యులు ఉండేది ఆ గుడారంలోనే. ఆ గుడారం ఉన్న స్థలాన్ని గమనించాక అతని అనుమానం దృఢపడింది. అతను అక్కడి నుంచి వచ్చేసి మోసం ఎలా బయటపెట్టటమా అని ఆలోచించాడు. అతను వరండాలో కూర్చొని ఉన్నాడు. అతని కొడుకు ఒక సైకిల్ చక్రాన్ని కర్రపుల్లతో నడిపిస్తూ ఆడుకుంటున్నాడు. అది చూడగానే అతనికి ఒక ఆలోచన స్ఫురించింది. అతను సైకిల్ చక్రాన్ని తన కొడుకు వద్ద నుంచి తీసుకొని కొన్నిసార్లు నడిపించి తనకు విజయం కలగబోతున్నందుకు మురిసిపోయాడు. ఆ రోజు అపర్ణాహం అర్జున్ తన కొడుకును వెంట పెట్టుకుని జ్యోతిష్కుడి వద్దకు వెళ్ళాడు. గ్రామస్తులు చేరి ఉన్నారు. త్వరలోనే ప్రశ్నలు ఆరంభమయ్యాయి. తన వంతు రాగానే అర్జున్ కాగితం మీద రాసిన 4 ప్రశ్నలు జ్యోతిష్కుడికి చూపి పళ్ళెంలో రూ. 2 పెట్టి, అయ్యా, నా ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ఈ సైకిలు చక్రాన్ని అవతలికి పారేయనివ్వండి. దాన్ని బలంగా శిష్యుడు ఉన్న గుడారానికి వేదికకు మధ్యగా పొదలకేసి దొర్లించాడు. చక్రం గుడారానికి వేదికకు మధ్యగా పోతుండగా ముక్కు చివ మీద కపాలం ఎగిరిపడింది. అర్జున్ ముఖం మీద మందహాసం గోచరించింది. జ్యోతిష్కుడి ముఖాన కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు. అతను అర్జున్ కేసి తీవ్రంగా చూశాడు. అర్జున్ ఇకిలిస్తూ, నా మొదటి ప్రశ్న, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడా? రెండో ప్రశ్న, ఇనుము కన్నా దూది తేలిక? మూడోది, బంగారం ఇత్తడి కన్నా హెచ్చు ఖరీదా? నాలుగోది, మంచు అగ్ని కన్నా చల్లగా ఉంటుందా?
అయ్యా జ్యోతిష్కుడు గారు, నేను డబ్బు చెల్లించాను గనుక ఈ చిన్న ప్రశ్నలకు కపాలం చేత జవాబులు చెప్పించండి అన్నాడు. కపాలం కదలలేదు. జ్యోతిష్కుడు అతని మనుషులు తప్పించుకుపోయే ప్రయత్నంలో ఉండటం చూసి అర్జున్ తన మనుషులకు సైగ చేశాడు. వాళ్ళు మోసగాళ్లను చుట్టుముట్టారు. అర్జున్ గ్రామస్తులతో ఇలా అన్నాడు. మిత్రులారా, మన అమాయకత్వం ఆధారం చేసుకుని ఈ మనిషి మనని మోసం చేశాడు. ఇది నిజమైన కపాలం కాదు, కాగితం గుజ్జుతో చేసినది. దీన్ని సన్నని బలమైన నల్ల దారంతో పైకి కిందకి ఆడిస్తాడు. దారం ఒక కొస ఉక్కు కడ్డి చివరకు కట్టి ఉన్నది. రెండో చివర గుడారంలో ఉండే మనిషి చేతిలో ఉంటుంది. ఈ కాగితం కపాలం ఉక్కు కడ్డీలో దిగిపడేసినప్పుడు దారం దాన్ని చుట్టుతుంది. గుడారంలో వాడు దారం లాగితే కపాలం లేస్తుంది. దారం వదలగానే మళ్ళీ దిగుతుంది. వేదికను గుడారాన్ని పరిశీలించగా అర్జున్ చెప్పినది రుజువైంది. జ్యోతిష్కుడు మోసంతో సంపాదించిన డబ్బంతా గ్రామస్తులు తిరిగి తీసుకుని జ్యోతిష్కుణ్ణి అతని అనుచరులను పోలీసులకు అప్పగించారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ. రాసినవారు విజయ గారు. కాంతమ్మకు భర్త పోయాడు. ముగ్గురు కొడుకులు మిగిలారు. ఆమె కొంతకాలం వాళ్లతో ఎలాగో ఈదుకొచ్చింది. కానీ రోజులు బాగా లేవు. పంటలు సరిగా పండలేదు. కాంతమ్మ కొడుకులకు కూలి పనులు కూడా దొరకటం లేదు. కొంత బరువు తగ్గినా తగ్గినట్టేనని కాంతమ్మ తన పెద్ద కొడుకును వెంకటాపురంలో ఉన్న తన అన్న వద్దకు పంపింది. తన అన్న, వదిన ఒకరికి ఉపకారం చేసే స్వభావం కలవాళ్లు కారని, లోభులని ఆమెకు తెలుసు. అయినా తన కొడుకులను భరించలేకపోతారా అనుకున్నది. వారం తిరగక ముందే కాంతమ్మ పెద్ద కొడుకు తిరిగి వచ్చేశాడు. ఏంరా ఇంత వేగం తిరిగి వచ్చేశావు అని అడిగితే, అత్తయ్యకు ఒంట్లో బాగలేదట. ఆమె ఆరోగ్యం బాగయ్యాక నాకు కబురు చేసి ఒక నెల రోజుల పాటు ఇంట్లో ఉంచుకుంటానన్నాడు మామయ్య అన్నాడు వాడు. కాంతమ్మ వాళ్ళ పిసినికొట్టుతనాన్ని తిట్టుకున్నది. రోజులు అమిత కష్టంగా గడుస్తున్నాయి. కాంతమ్మ ఇంట్లో ఉన్న చెంబు తెపేల ఒక్కొక్కటే అమ్మి సంసారం నెట్టుకొస్తున్నది. రాబోయే రోజులు తలుచుకుంటే మాడి చావటం తప్ప మరేమీ కనిపించలేదు. కాంతమ్మ ఈసారి తన రెండో కొడుకును అన్న వద్దకు పంపింది. వెంకటాపురం వెళ్లిన రెండోవాడు 3 రోజులకల్లా తిరిగి వచ్చాడు. కాంతమ్మకు కొడుకును చూడగానే మండుకొచ్చింది. ఏం అప్పుడే తిరిగొచ్చావు? ఏం తిందామనిక్కడ? మీ ముగ్గుర్నీ ఇంక నేను పోషించలేను. పోండి మీరంతా అని అలా అన్నందుకు బాధపడి ఏడుస్తూ కూర్చున్నది. తల్లి బరువు కాస్త తగ్గించటానికి మూడోవాడు, అమ్మా నేను మామయ్య దగ్గర కొన్నాళ్లుండి వస్తాను అని చెప్పి వెంకటాపురం బయలుదేరాడు. వాడు వెంకటాపురం చేరి తన మామయ్య ఇంటికి వెళ్ళేసరికి అరిసెలు తింటున్న అత్తయ్య వాణ్ణి చూడగానే అరిసెలు దాచేసి ముసుగు పెట్టేసింది. వాడితో మామ, చూడరా అబ్బాయి, ఈ మధ్య మీ అత్తయ్య ఒంట్లో ఏమీ బాగుండటం లేదు. చాకిరీ అంతా నాపైన పడింది. అటు పొలం పని, ఇటు ఇంటి పని కూడా చేసుకోలేక సతమతమవుతున్నాను అని ఇంకా ఏమో అనబోయాడు. మూడోవాడు అతనికి అడ్డు వచ్చి, బాధపడకు మావయ్య, నువ్వు అంత కష్టపడుతుంటే చూస్తూ ఊరుకుంటానా? ఇప్పుడే మా ఊరు వెళ్ళి అమ్మను, అన్నయ్యలను తీసుకువస్తాను. అమ్మ వంట పని, ఇంటి పని చూస్తుంది. మేం ముగ్గురం పొలం పని చూస్తాం. నువ్వు హాయిగా విశ్రాంతి తీసుకో. వస్తాను మరి అని బయలుదేరబోయాడు. తన ఎత్తు ఇలా బెడిసి కొట్టేసరికి వాడి మామ నోట మాట రాక గుడ్లు పెట్టుకు చూస్తూ ఉండిపోయాడు. కాని అత్త ప్రమాదం చప్పున గ్రహించి ముసుగు తన్నేసి లేచి కూర్చొని, అలా మొద్దులో కూర్చున్నారేమండి? చూశారా? చిన్నవాడైనా మీ మేనల్లుడికి నా మీద ఎంత అభిమానమో! నా ఒంట్లో బాగా లేదని తెలియగానే వాళ్ళ అమ్మను తెస్తానంటున్నాడు. మీకెప్పుడైనా ఆ పాటి ఆలోచన వచ్చిందా? నా జబ్బుదేముంది? వెళ్ళండి. మీ పొలం పని మీరు చూసుకోండి. మేం ఇంటి పని చూసుకుంటాం అని వాడి ప్రయాణం ఆపింది. తన ఎత్తు పారినందుకు కాంతమ్మ మూడో కొడుకు సంతోషించాడు. తగిన శాస్తి. రాసినవారు ఆళ్ల కృష్ణవేణి గారు. సీతారామయ్య పరమలోభి. ఎంత లోభి అంటే డబ్బు ఖర్చవుతుందని కూతురికి పెళ్లి కూడా చేయలేదు. సీతారామయ్య పొరుగున రంగడు అనే యువకుడున్నాడు. అతనికి ఎవ్వరూ లేరు. పట్నంలో పాలు అమ్మి ఆ డబ్బుతో జీవించేవాడు. రంగడు సీతారామయ్య కూతుర్ని చేసుకుంటానని, తనకు బట్టలు కూడా పెట్టనవసరం లేదని, 3 రూపాయలతో గుళ్ళో దండలు మార్చుకుంటే చాలునని అన్నాడు. 3 రూపాయలు ఖర్చు చేయటానికి మనసొప్పక సీతారామయ్య పెళ్లి వాయిదా వేస్తూ వచ్చాడు. ఉన్నట్టుండి ఒకరోజు సీతారామయ్యకు చక్ర పొంగలి మీద మనసు పోయింది. చక్ర పొంగలికి ఖర్చవుతుంది. చక్ర పొంగలి తిని తీరవలసిందే. కానీ ఇంట్లో చేస్తే భార్య, కుమార్తె కూడా తింటారు.
సమయానికి వాసన పసిగట్టి ఇరుగు పొరుగు వాళ్ళు వస్తే వాళ్లకు కొంచెం పెట్టాలి. ఈ చిక్కులన్నీ ఆలోచించి సీతారామయ్య చక్ర పొంగలికి కావలసిన సరంజామా అంతా రహస్యంగా ఒక బుట్టలో సర్ది, ఇంకా తొలికోడి కూయక ముందే భార్యను లేపి, ఏమేవ్, నేను పని మీద పోతున్నాను, సాయంకాలానికి కాని రాను అన్నాడు. ఒక రోజన్నా భర్త పెడ వదిలినందుకు సీతారామయ్య భార్య సంతోషించి రాత్రికి మిగిలిన గంజి ఎంత తన భర్తకు ఇచ్చింది. ఇంకా తూర్పు తెల్లవారలేదు. సీతారామయ్య అడవికి పోయి 3 రాళ్లు తెచ్చి పొయ్యి చేసి, ఎండు చితుకులు పోగు చేసి, బియ్యము, పెసరపప్పు, పాలు, నెయ్యి అన్నీ బుట్టలో నుంచి తీసి కుండను పొయ్యి మీద పెట్టి చక్కెర పొంగలి చేయనారంభించాడు. దాన్ని సాయంకాలం దాకా కొంచెం కొంచెం తిని ఇంటికి తిరిగిపోవాలని అతని ఆలోచన. కొద్దిసేపట్లోనే కమ్మని నేతి వాసన అడవి అంతటా వ్యాపించింది. చక్ర పొంగలి తయారైంది. దాన్ని పొయ్యి మీద నుంచి దించి చల్లారబెట్టుకుందామనుకుంటుండగా అతని వెనుక నుంచి 2 చేతులు వచ్చి కుండను తీసేసుకున్నాయి. సీతారామయ్య గాబరాగా తల ఎత్తి చూసేసరికి నలుగురు యమకింకరులాటి మనుషులు కనపడ్డారు. వాళ్ళు పేరు మోసిన గజదంగలు. అతన్ని పట్టించుకోకుండా దొంగలు 4 టేకు ఆకులు కోసి కడిగి తెచ్చుకొని చక్కెర పొంగలి అందులో వేసుకుని కబుర్లు చెప్పుకుంటూ తిని కుండలో ఒక్క పిసరైనా మిగలకుండా అంతా ఊడ్చేసి దాన్ని దూరంగా గిరాటు వేసి సీతారామయ్యకు వెళ్ళి వస్తామని అయినా చెప్పకుండా మీసాలు తుడుచుకుంటూ వెళ్ళిపోయారు. సీతారామయ్య కాళ్ళీడ్చుకుంటూ మిట్ట మధ్యాహ్నానికి ఇల్లు చేరేసరికి కొంప బావురుమంటుంది. తలుపులు తెరిచి ఉన్నాయి. ఇంట్లో భార్య, కూతురు ఇద్దరూ లేరు. భోషాణం దగ్గరకు పరిగెత్తి చూస్తే భోషాణం కూడా ఖాళీగా ఉన్నది. అతని డబ్బంతా ఆ భోషాణంలోనే ఉన్నది. గుండెలు బాదుకుంటూ సీతారామయ్య రోడ్డెక్కాడు. ఆ ఉదయమే తన భార్య తన కూతుర్ని రంగడికిచ్చి గుడిలో పెళ్లి చేసేసిందని, అందరూ కలిసి దూరంగా ఉన్న భార్య పుట్టింటికి కొన్నాళ్లుండి వచ్చేందుకు వెళ్లారని తెలిసింది. చేసేది లేక సీతారామయ్య కూడా అక్కడికే బయలుదేరాడు. మరిన్ని మంచి కథల కోసం వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.